హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రాలు. కుడి నామమునకు చెల్లిస్తూ ఉన్నాము. దేవుని వాక్యాన్ని మనము చదువుకున్నాము. పరిశుద్ధ గ్రంథము నుండి ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్నాము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. చాలా చిన్న ప్రార్థన చేద్దాం. తలవంచండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మా ప్రభా, ఇంతవరకు మీరు పాటల ద్వారా మహిమ పొందారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా ఈ వాక్య సత్యాలు మాతో మాట్లాడండి, మాకు నేర్పించండి, మీరు సహాయం చేయండి. ప్రభువా, చదువుబడిన వాక్య భాగమును మీరు దీవించండి. వాక్యంలోని ఆత్మీయ సత్యాలు మేము నేర్చుకోవడానికి మీ కృప దయచేయండి. మీ ఆత్మతో అభిషేకించండి. మీ నోటి బోధగా నన్ను వాడుకున్నాను. శబ్దంతము ద్వారా వింటున్న ప్రతి విడును మీరు ప్రత్యేకంగా దర్శించి దీవించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రాలు. మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుడు తీర్పు భూమిపైకి వచ్చినప్పుడు దేవుని కోపము మనుషులపై రగులుకొనినప్పుడు దేవుడు చేసిన కార్యం నుంచి ఆ దేవుని ఉగ్రత నుండి తప్పింపబడిన ఒక కుటుంబాన్ని గురించి దైవజనుడు విశ్వాసుల పట్టికలో ఒక కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ కుటుంబము నోవాహు కుటుంబం. ఈ కుటుంబము నోవాహు కుటుంబం. ఈ నోవాహు మొదటిగా మనం చూసినట్లయితే ఈ నోవాహు దేవునితో నడిచిన వాడట. నోవాహు దేవునితో నడిచిన వాడు. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనంలో నోవాహు గురించి రాయబడింది. నోవాహు వంశావళి, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునయ్యుండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు నీతిమంతుడు, అలాగే నిందారహితుడై ఉండి దేవునితో కూడా నడిచిన వాడంట. ఇక్కడ మనం గమనించాలి, ఆయన మొదట నీతిమంతుడై నిందారహితుడై దేవునితో నడవలేదు. దేవునితో నడిచాడు కనుక అతడు నీతిమంతుడుగా నిందారహితుడుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఏ మనుషుడు తనను తాను మార్చుకొని దేవుని దగ్గరికి రాలేడు. ఈరోజు చాలా మంది బోధిస్తున్న బోధ ఏంటంటే, నువ్వు మార్చుకో, మార్పు చెందిరా దేవుని దగ్గరికి అంటారు. చాలా తప్పది. మారి రావడం అనేది ఎలా ఉంటుంది అంటే, ఈ బోధ నీకు రోగం వస్తే రోగాన్ని తగ్గించుకొని నా దగ్గరకు రా, అప్పుడు నేను మందిస్తానని వైద్యుడు చెప్పినట్టు ఉంటుంది అన్నమాట. రోగం వచ్చినప్పుడు రోగాన్ని తగ్గించుకోవడానికి వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. ప్రభు చెప్పిన మాట అదే, నేను పాపులను పిలువవచ్చి గాని
నీతిమంతులను పిలువ రాలేదు. రోగులకే వైద్యుడు అవసరము కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరము లేదు. కాబట్టి పాపి అయిన మనుష్యుడు తను తాను మార్చుకొని దేవుని దగ్గరకు రావడం అనేది అసాధ్యం. కాబట్టి మనుషులు ఏం చేయాలంటే దేవుని యొద్దకు రావాలి. ఇక్కడ నోవాహు దేవునితో కూడా నడిచాడు. దేవునితో కూడా నడవటంతో ఆ నడక ఆయనకి ఏమి నేర్పించిందంటే నీతిని నేర్పించింది. ఆ నడక ఆయనకి ఏమి నేర్పించిందంటే నిర్దోషత్వమును నేర్పించింది. నిందారహితుడిగా జీవించడం నేర్పించింది. కాబట్టి దేవునితో నడిచినప్పుడు, దేవునితో సహవాసం కలిగి నడిచినప్పుడు నీ జీవితం మారుతుంది, నీ బ్రతుకు మారుతుంది, నీ నడవడిక మారుతుంది, నీ నడక మారుతుంది. మొదట దేవుని దగ్గరికి రాకుండా, దేవునితో నడవకుండా నేను మార్చుకున్న తర్వాత దేవుని దగ్గరికి వస్తానంటే అది వెరితనమే అవుతుంది కదా. అన్నిటికీ అది మారే పరిస్థితి లేదు. దేవుని యొద్దకు వచ్చిన తర్వాత, దేవునితో కలిసి సహవాసం చేస్తున్న తర్వాత మార్పు వస్తుంది. నేను మార్పు పొందక ముందు దేవుని బిడ్డలతో కలిసి నేను ఆరాధనకు వెళ్తున్నప్పుడు, ప్రార్థనలకు వెళ్తున్నప్పుడు, ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు, వారితో కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు నేను నా అలవాట్లను మార్చుకోలేదు. నా అలవాట్లుగానే ఉన్నాయి. నా జీవితం అలాగే ఉంది. నా బ్రతుకు మారలేదు, నా అలవాట్లు మారలేదు, నా ఆలోచనలు మారలేదు. కానీ దేవుని దగ్గరికి వెళ్తున్నాను, దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవుని బిడ్డలతో కలిసి దేవుని ఆరాధిస్తున్నాను, దేవుని బిడ్డలతో కలిసి సహవాసం చేస్తూ ఉన్నాను. అప్పుడు నాలో కలిగిన మార్పు ఏంటంటే దేవునితో సహవాసం చేస్తున్నావు, దేవుని బిడ్డలతో సహవాసం చేస్తున్నావు, మరి నీ జీవితం ఏంటి? నిన్ను బట్టి ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు దేవునికి, నీతో సహవాసం చేస్తున్నాని దేవుని బిడ్డలకు నిన్ను బట్టి అవమానం కదా అని పరిశుద్ధాత్ముడు నన్ను గద్దించినప్పుడు నాలో మార్పు వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నా జీవితం మారింది. నేను మార్చుకొని దేవుని దగ్గరకు రాలేదు, కానీ దేవుని యొద్దకు వచ్చి దేవుని వాక్యం వింటూ ఉన్న తర్వాత, దేవునితో సహవాసం చేస్తున్న తర్వాత, దేవుని బిడ్డలతో సహవాసం చేస్తున్న తర్వాత నా జీవితం మార్పు వచ్చింది. మారడానికి కారణము నాలో పరిశుద్ధాత్ముడు గద్దించాడు, పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడాడు, పరిశుద్ధాత్మ యొక్క ఒప్పుదలతో నా పాపములను నేను ఒప్పుకున్నాను, నా జీవితాన్ని మార్చుకున్నాను. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ నోవాహు నీతిమంతుడై దేవుని దగ్గరికి రాలేదు, కానీ దేవునితో నడుస్తూ ఉండగా అతడు నీతిమంతుడుగాను నిందారహితుడుగా జీవించాడు. దేవునికి స్తోత్రం. ఇక రెండవ విషయం చూస్తే నోవాహు అతడు దేవునితో మాట్లాడాడు. దేవుడు లోకాన్ని చూశాడు. లోకము దేవుని పట్టించుకోవడం లేదు, లోకం దేవుని వైపు చూడటం లేదు, లోకం దేవుని ఎందుకు రావటం లేదు. లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు దేవుడంటే భయం లేదు. భయంకరంగా వారి జీవితాలు పాడు చేసుకొని వారి ఇష్టానుసారమైన జీవితాన్ని వారు జీవిస్తున్నారు. దేవుడు లోకమును చూడగా అది బహుగా చెడిపోయి ఉంది అని చూస్తాము. మనుషులు వారి మార్గములను చెరిపివేసుకున్నారు అని చూస్తాం. అలా పరిస్థితిని చూసినప్పుడు దేవునికి కోపం వచ్చేసింది, దేవుని ఉగ్రత భూమి మీదకి దిగి వచ్చింది. అప్పుడు దేవుడు ఈ భూమిలో ఉన్న సమస్తమును నాశనం చేయాలి అని ఆలోచించాడు. ఆ ఆలోచన చేసినప్పుడు ఒక వ్యక్తి కనపడ్డాడు. ఎవరు ఆ వ్యక్తి? ఆయనతో కలిసి నడిచిన నోవాహు అనే వ్యక్తి
దేవుని దృష్టిలో పడ్డాడు. అవును, నాతో కలిసి నడుస్తున్న నోవాహు ఉన్నాడు కనుక నోవాహును బట్టి ఈ లోకాన్ని నాశనం చేసిన నోవాహు కుటుంబాన్ని వచ్చి నోవాహు ద్వారా మళ్ళా భూమి మీద జనాంగాన్ని తీసుకుని వచ్చి నా చిత్తాన్ని వీరి నోవాహు ద్వారా నెరవేర్చాలి దేవుడు సంకల్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నోవాహుతో మాట్లాడినప్పుడు నోవాహు వయస్సు 500 సంవత్సరాలు. 500 సంవత్సరాల వయసులో దేవుడు నోవాహుతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఇదిగో 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షము భూమి మీద పడబోతూ ఉంది కనుక నీవు లేచి నీ కొరకు ఒక ఓడను నిర్మాణము చేసుకోమని చెప్పాడు. ఆ ఓడను ఎలా నిర్మాణం చేయాలో దాని కొలతలు దాని లెక్కలన్నీ నోవాహుతో చెప్పాడు. ఆ మాట విని నోవాహు తన ఇంటికి వచ్చి తన ఇంటి వారితో మాట్లాడుతున్నాడు. తన భార్యను, కుమారులను, కోడలను పిలిచి దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, ఇదిగో ఈ లోకం మీద 40 రాత్రులు 40 పగలు ప్రచండమైన వర్షం పడుతుంది. నీ భూలోకం అంతా నశించబోతుంది. వారితో పాటు మీరు నశించకుండా ఉండుటకు మీరు ఒక ఓడ నిర్మాణం చేసుకోమని చెప్పాడు. కనుక మన కొరకు ఒక ఓడ నిర్మాణము చేసుకుందామని చెప్పి నోవాహు తన ఇంటి వారితో చెప్పాడు. ఇక్కడ గమనించాలి, మనం ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే నోవాహు కుటుంబం. దేవునికి స్తోత్రం. నోవాహు కుటుంబం కుటుంబాన్ని గురించి నేర్చుకుంటున్నాం. మన కుటుంబాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరీక్షించుకోవడానికి నోవాహు కుటుంబాన్ని గురించి నేర్చుకున్నాం. నోవాహు కుటుంబం అనగా భార్య, భర్త, తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, అల్లుడు, కోడలు, మనవళ్ళు, మనవరాళ్ళు కదా, అక్క, చెల్లు, అన్న, తమ్ముడు, వదిన, ఆడబిడ్డలు, ఇలాగా అందరూ ఉండేది కుటుంబం. కుటుంబంలో అందరూ ఉంటారు. కుటుంబంలో ఈ కుటుంబాన్ని మనం గమనించినట్లయితే తల్లిదండ్రులు ఉన్నారు, అలాగే కుమారులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు. మొత్తం 8 మంది ఆ కుటుంబం. 8 మంది కుటుంబం. ఆ కుటుంబంతో నోవాహు కుటుంబ యజమాని అయిన నోవాహు మాట్లాడుతున్నాడు. నాతో దేవుడు మాట్లాడాడు, దేవుడు ఇలాగా నిర్మాణం చేసుకోమన్నాడు అని చెప్పాడు. అక్కడ మనము హెబ్రీ పత్రికలో చదువుకున్నప్పుడు అంతకు మునుపు తనెన్నడూ చూడని విషయాన్ని గురించి దేవుడు చెప్పాడంట. అంతకు ముందు తనెన్నడూ చూడని విషయం అంటే అప్పటి వరకు భూమి మీద వర్షం అంటూ లేదు. భూమి మీద వర్షం లేదు. అయితే అడగవచ్చు, భూమి మీద వర్షం లేకపోతే ఈ పంటలు ఎలా పండినాయి, చెట్లు ఎలా బ్రతికినాయి, మరి వర్షం లేకుండా నీళ్లు లేకుండా ఇదంతా పొలాలు ఎలా పండినాయి అని చెప్పి అడగవచ్చు. కరెక్టే. అక్కడ దేవుడికి మంచి మాట రాసేది ఏంటంటే వర్షము లేదు కానీ అప్పుడంటే ఆకాశము నుండి మంచు కురిసి ఆ మంచు వర్షములాగా మంచు కురిసి ఆ చెట్లను తడిపినప్పుడు మంచు ద్వారా పెరిగినాయి అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పటి వరకు వర్షము పడలేదు. వర్షం అంటే ఏంటో చూడలేదు. వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు కొడుకులు ఏమనాలి? ఏదో వర్షం అంటున్నావు, అసలు వర్షం అంటే ఏంటో తెలుసా? ఎప్పుడైనా చూసావా మనము? చూడడం దాని గురించి చెప్పడం ఎంత బాగుంది, ఆయన చెప్పాడు అంటే ఎంత బాగుంది, నువ్వు నమ్మడం ఎంత బాగుంది అని అనలేదు. కోడళ్ళు మీ నాన్న ఏదో చెప్పాడని మీరు విన్నారు, బాగానే ఉంది. మీ నాన్న పిచ్చి పట్టిందని మీకు కూడా పిచ్చి పట్టిందా? ఏంటి మీరు ఇట్లా ఇట్లా చేయటం అని కోడళ్ళు మాట్లాడలేదు భర్తలతో. భార్య అనలేదు, ఏం తయారైంది లేకపోయినవన్నీ ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాం, నీకు మైండ్ ఏం జరిగిందా అని భార్య అనలేదు. ఏం చేశారట? అందరూ కలిసి ఓడ కట్టడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుటుంబం అంతా కలిసి ఓడ కట్టడం ప్రారంభించారు. 7 సంవత్సరాలు కట్టారు తెలుసా? దేవుడు నోవాహుతో మాట్లాడినప్పుడు
నోవాహు వయసు 500 సంవత్సరాలు. నోవాహు ఓడను సిద్ధపరిచి ఓడలో ప్రవేశించినప్పుడు నోవాహు వయసు 600 సంవత్సరాలు. అంటే మధ్యలో ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు కట్టారు వాడ? 100 సంవత్సరాలు. ఏమండి, 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులకే ఇసుకొచ్చేస్తుంది. 1 నెలకి ఇంకా ఇసుకొచ్చేస్తుంది. సంవత్సరానికి ఇంకా ఇసుకొచ్చేస్తుంది. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలం. సుదీర్ఘమైన కాలములో ఓడను కడుతూ వచ్చారు. సహజంగా కొంతకాలం గడిచేటప్పటికి ఫస్ట్లో ఇష్టపడిన, ఫస్ట్లో ఒప్పుకున్నా, ఫస్ట్లో సంతోషంగా చేసిన, ఫస్ట్లో హుషారుగా చేసిన, ఫస్ట్లో బాగా ఆనందంగా చేసిన, చెయ్యంగా ఏమవుతుంది? ఇసుకొచ్చేస్తుంది, నీరసం వచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది. ఇది లేకపోతే మళ్ళీ అనిపించుంది కదా. కానీ ఆ కుటుంబంలో మనం గమనించినట్లయితే అలాంటివి ఏమీ రాలేదండి. దేవునికి స్తోత్రం. ఆ అత్త ఆ కోడళ్ళ మధ్య ఏ గొడవ లేదు. మామ కోడళ్ళ మధ్య ఏ గొడవ లేదు. తండ్రి కొడుకుల మధ్య ఏ గొడవ లేదు. తల్లి కొడుకుల మధ్య ఏ గొడవ లేదు. భార్య భర్తల మధ్య ఏ గొడవ లేదు. వారు ఏ రోజుకి ఆ రోజు ప్రణాళిక వేసుకుంటారు. ఈ రోజు ఇంతవరకు పని చేద్దాం, ఈ రోజు ఇంతవరకు ఈ పని పూర్తి చేద్దాం, ఈ రోజు ఇంతవరకు పని చేద్దాం, రేపు ఈ రోజు ఈ పని చేద్దాం అని ఏ రోజుకి ఆ రోజు ఆ పనిని ప్రణాళికల ప్రకారంగా ఏర్పాటు చేసుకొని 100 రోజులు 100 సంవత్సరాలు ఓ పెద్ద ఓడ నిర్మాణము చేశారు. ఆ ఓడ నిర్మాణం 3 అంతస్తులుగా ఓడ నిర్మాణము చేసి ఓడను పూర్తి చేశారు. చుట్టూ కీలు పూసేసి, నీళ్లు లోపలికి వెళ్ళకుండా కీలు పూసేసి, ఒక కిటికీ ఒకటి, దర్వాజా ఒకటి ఏర్పాటు చేసి ఆ ఓడ నిర్మాణం పూర్తి చేశారు. ఇది పూర్తి చేయడానికి ఎంత సమయం? 100 సంవత్సరాల సమయం. 100 సంవత్సరాల సమయం పట్టింది. ఈ సమయంలో నిజంగా ఆ కోడల ఓర్పును చూడాలి. ముసలోడికి పని పాట లేక ఏదో చెప్పాడు, ఇది ఎన్నాళ్ళు కడుతున్నా ఇది ఒకదగట్లేదు. ఏమయ్యా, నా వల్ల కాదు కానీ ఈ గోడవద్దు, ఏమొద్దు, ఏది మా అమ్మోడి ఇంటికి వెళ్తాను, వస్తే నువ్వు కూడా రా, మా అమ్మోడి ఇంటికాడ ఉన్నాం. ఈ గోడలు కట్టుకుంటా రేపు పొగలు నిద్రాగారం లేకుండా ఇది ఒకటే శాఖ. ఏ లేదు, క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు, ఖాళీ లేదు. 100 సంవత్సరాల నుంచి ఒకే ఇదే కట్టుకుంటూ కూర్చున్నాము. ఏంటి మనకి దీనివల్ల ఉపయోగం? అసలు జరుగుతుందని నమ్మకం ఏమైనా ఉందా? జరుగుతుందని చెప్పాడు, ఎన్నాళ్ళు జరిగింది, ఇంకా ఎప్పుడు జరిగేది. కాబట్టి మీ నాన్న మాట ఇంటే కుదరదు, నా మాటిని మా అమ్మోడి ఇంటికి వస్తావా లేదా అని ఏ కోడలు తన భర్తను అనలేదు. దేవునికి స్తోత్రం. ఏ కోడలు ఆ అత్త మీద సనగలేదు. ఆ అత్త ఏ కోడలు ఇసికించలేదు, కోప్పడలేదు. మీరు గమనించండి, బైబిల్లో ఉన్న అత్త కోడళ్ళ మధ్యలో ఎక్కడ కూడా గొడవలు ఉన్నట్టు మనం ఎక్కడ బైబిల్లో చూడం. అత్త కోడళ్ళ మధ్యలో ఏ అత్త కోడలని రాసి రంపాడటం కానీ, ఏ కోడలు అత్తను ధిక్కరించడం కానీ అనేది ఎక్కడ చూడం బైబిల్లో. మరి ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? అత్త అంటే కోడలు పడకుండా, కోడలు అంటే అత్తగా పడకుండా ఉండే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్లో లేదు ఆ సంస్కృతి. బైబిల్లో అత్త కోడలు కలిసి ఉన్నారు. ఇంకోటి తెలుసా, బైబిల్లో అత్త కోడలని కుమార్తెగా చూసేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా కుమారి అని పిలిచేది. కోడలని అత్తకు నా కుమారి అని పిలిచేది. అత్తను కోడలు కూడా అమ్మ అని పిలిచేది. అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు.
కానీ బైబిల్లో ఏ అత్త గొడవలు ఆడుకోవటము, కీసులు ఆడుకోవటము, తగాదలు పెట్టుకోవటము, లేకపోతే అత్త మీద కోళ్ళ మీద అత్త సారీ చెప్పుకోవడం అనేది లేదే లేదు. ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందో మనం గమనించాలి. బైబిల్ సంస్కృతి కాదు ఇది. ఆ అత్తాకోళ్ళు చూడండి, 100 సంవత్సరాలు పనిచేశారు. 100 సంవత్సరాలు ప్రతిరోజు పనిచేస్తూ వచ్చారు. ప్రతిరోజు పనిచేస్తూ వస్తున్నప్పుడు 100 సంవత్సరాలు అంటే సామాన్యమైన పని, సామాన్యమైన టైమా? అంత టైంలో కూడా వారు విసుగకుండా ఏదో పిచ్చి మాటలు చెప్పాడని చెప్పి ఆయన మాట తీసి పక్కన పడేయకుండా వారందరూ కలిసి సమిష్టిగా పనిచేశారు. ఓడ నిర్మాణం పూర్తి చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఆ అత్త ఓర్పు కూడా మనం గమనించాలి. ఎంత ఇంతగా పని చేస్తూ మళ్ళీ వీళ్ళందరూ సమాయించుకుంటాడు, అందరికీ చేసుకుంటూ వస్తుంటే ఆ అత్తకి ఎంత ఉత్సాహం ఉండాలి, ఆ కొడుకులకి ఎంత సహనం ఉండాలి, ఆ కొడుకులు ఎంత సహనంతో ఉన్నారు, ఆ అత్త ఎంత సహనంతో ఉంది, ఆ కోడలు ఎంత సహనంతో ఉన్నారు. సుదీర్ఘకాలం అప్పటికి 500 సంవత్సరాలు గడిచిన ముసలివాడు వృద్ధుడు, ఆ వృద్ధుడు చెప్పిన మాటకు వీడు కట్టుబట్టారు. చాదస్తం అనేది ముసలోడా, అనేది చాదస్తము. నీకేం తెలియదు, నువ్వేదో చదువుతుంటావు, పాతకాలం ముసలమ్మ ముచ్చట్లు చదువుతావు, నీ మాటలు వింటే మేమేడ బతుకుతావు అని అనలేదు. పెద్దోళ్ళు మాటలు చెబుతుంటే మీరేదుగా మీ కాలంలో సరిపోయింది, కానీ మా కాలంలో మట్టి ఎట్టే ఉండాలంటున్నారు. అందుకే అట్నే పోతున్నారు. పెద్దవాళ్ళ మాట వినడం లేదు, పెద్దవాళ్ళకి ఏమీ తెలియదు అంటున్నారు. ఒకవేళ నీకున్నంత జ్ఞానం లేకపోవచ్చేమో, నీకున్నంత చదువు లేకపోవచ్చేమో, నీకున్నంత పరిజ్ఞానం లేకపోవచ్చేమో, నీకున్నంత ఆలోచన లేకపోవచ్చేమో, కానీ నీ తల్లిదండ్రులకు ఉన్న అనుభవం నీకు లేదు. అది గమనించాలి. వారి జీవితాన్ని నేర్చుకున్నవారు, వారి జీవితాన్ని నేర్చుకున్నవారు వారి జీవితంలో ఎన్నో ఆటుపోట్లను, ఎన్నో ఒడిదుడుకులను, ఎన్నో కష్ట నష్టాలను, ఎన్నో ఇబ్బందులను, ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను, ఎన్నో అవమానాలను ఇవన్నీ వాళ్ళు భరించి అనుభవపూర్వకంగా నేర్చుకున్నారు. ఏది మంచిదో ఏది చెడో వారు నేర్చుకున్నారు. కనుక వారి జీవిత అనుభవం కింద నీ జ్ఞానము, నీ పరిజ్ఞానము, నీ చదువు ఎందుకు పనికిరావు? ఎందుకు పనికిరావు? నువ్వు చదువు నేర్చుకున్నావు, నువ్వు జ్ఞానం నేర్చుకున్నావు, విజ్ఞానం నేర్చుకున్నావు, కానీ జీవితమును చదవడం నేర్చుకోలేదు. దేవునికి స్తోత్రం. అది పెద్దవాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి, అది తల్లిదండ్రుల దగ్గరే నేర్చుకోవాలి, అది తాత ముత్తుల దగ్గర నేర్చుకోవాలి. వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళ జీవిత అనుభవాలు చెప్తున్నప్పుడు వాటిని నేర్చుకొని నీ జీవితంలో వాటిని అన్వయించుకోవాలి. నీకు పరిస్థితులు తారుమారైనప్పుడు వారు చెప్పిన మాటలు, వారి అనుభవము నీకెంత సహకరిస్తుంది. అందుకు నోవాహును ఎక్కడ వాడు తునీకరించలేదు. ముసలోడి నువ్వు శాదస్తు ఏదో ఇన్ని ఉంటావు, నీకేదో ఏర్పాటు ఉంటుంది, నువ్వు పిచ్చి పనులు చేస్తున్నావు, ఇన్ని రోజులు 100 సంవత్సరాలు మమ్మల్ని చంపుకుంటున్నావు అని అనలేదు. అందరు కలిసి సమిష్టిగా ఓడ నిర్మాణం పూర్తి చేశారు. దేవునికి స్తోత్రం. ఓడ నిర్మాణం పూర్తి చేసిన కుటుంబం ఏమైందో తెలుసా? ఎప్పుడైతే ఓడ నిర్మాణం పూర్తయిందో దేవుడు అంటున్నాడు, నోవాహు, ఇదిగో నీ దగ్గరకు లోకములో ఉన్న ప్రతి జంతువుల నుండి ఆడ జంతువు, మగ జంతువు జతలుగా నీ దగ్గరకు వస్తాయి, వాటన్నిటినీ ఈ ఓడలోనికి ఎక్కించు అన్నాడు. అవి వస్తా ఉన్నాయి. వచ్చిన వాటికి వచ్చినట్టు అన్నిటిని తీసుకుని ఓడలో పెట్టేశాడు. అన్ని రావడం అయిపోయింది.
నోవాహుతో అంటున్నాడు, నీవు నీ కుటుంబమును ఓడలో ప్రవేశించండి అని చెప్పాడు. అప్పుడు నోవాహు తన భార్యని, ఓడలని, కొడుకులను తీసుకొని ఓడలో ప్రవేశించాడు. దేవుడు బయట నుండి తలుపు వేసి తాళం బిగించేశాడు. ఎందుకని? నోవాహు లోపల నుండి తలుపు వేసుకుని తాళం వేసుకోవచ్చు కదా. ఎందుకో తెలుసా? దేవుడు ఎందుకు బయట తలుపేసాడో తెలుసా? బయట నుండి వచ్చే కేకలకు, వారి బంధువులు అరిసే కేకలకు నోవాహు జాలిపడి ఎక్కడ తలుపు తీస్తాడని తీయకుండా ఉండటం కాదు. అదేంటండి, తీస్తే మంచిదే, వాడు కూడా లోపల తీసుకొని బాగుపడతారు కదా అనొచ్చు. కాదు, తీస్తే పడవ మునిగిపోతాయి. ఎందుకో తెలుసా? తలుపు తీస్తే వాళ్ళలోకి నీరు వచ్చింది, వీళ్ళు కూడా మునిగి పోతారు. కనుకనే దేవుడు వారి రక్షణ కొరకు ఏం చేశారంట? దేవుడు వారి రక్షణ కొరకు ఓడ తలుపులు మూసేసి తాళం వేసేసాడు. వర్షం ప్రారంభమైంది. మొదటి రోజు భయంకరమైన వర్షం పడతా ఉంది. రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు ఎక్కడ చూసినా నీళ్ళే, భయంకరమైన నీళ్లు ఉబికిపోతా ఉన్నాయి. అగాధ జలములు పైకి ఉబికి వస్తున్నాయి. ఆకాశ వాక్యం ఇప్పబడి, ఆకాశం తూమైపోబడి వర్షం, ప్రశాంతమైన వర్షం పడుతూ ఉంది. ఒక్కొక్క ఇల్లు మునిగిపోవడం ప్రారంభించింది. ఇళ్ళలో నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వెళ్ళిపోయి పర్వతాలు ఎక్కుతున్నారు, కొండలు ఎక్కుతున్నారు, గుట్టలు ఎక్కుతున్నారు, చెట్లు ఎక్కుతున్నారు. చివరికి పెద్ద పెద్ద పర్వతాలు కూడా మునిగిపోయినాయి. 40 రోజులు వచ్చేటప్పటికి పెద్ద పెద్ద పర్వతాలు కూడా మునిగిపోయి పర్వతము పైన 15 మూరల ఎత్తున నీళ్లు ప్రవహించడం ప్రారంభించింది. ఈ 3-4 రోజులు గడిచేటప్పటికి ఈ భూమి మీద నీళ్లు ఎక్కువ అవడంతో చల్లగా పడవలేసి ప్రయాణం చేయటం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పడవలో ఉన్నవారు శుభ్రంగా ప్రశాంతంగా ఉన్నారు. బయట ఉన్నవారు కేకలు పెట్టి అందరూ మునిగి చచ్చారు. దేవుని మాట విన్న నోవాహు తన బిడ్డలకు చెప్పుకున్నాడు, తన భార్యకు చెప్పుకున్నాడు, తన కోడళ్ళకు చెప్పుకున్నాడు. విన్న కోడళ్ళు, ఇన్న కొడుకులు, ఇన్న భార్య రక్షింపబడ్డారు. దేవునికి స్తోత్రం. రక్షింపబడిన కుటుంబం, దేవుని మాట విని రక్షింపబడిన కుటుంబం నోవాహు కుటుంబం. ఏ కుటుంబము దేవుని మాట విని, ఏ కుటుంబ యజమాని దేవుని మాటకు లోబడతాడో, ఏ కుటుంబంలో భార్య దేవుని మాటకు లోబడుతుందో, ఏ కుటుంబంలోని కొడుకులు దేవుని మాటకు లోబడతారో, ఏ కుటుంబంలోని కోడలు దేవుని మాటకు లోబడతారో, ఏ కుటుంబంలోని కూతురు దేవుని మాటకు లోబడతారో ఆ కుటుంబము రక్షింపబడుతుంది. ఆ రక్షణ దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ రక్షణ వాడ ఇప్పుడు మనకు దేవుడు సిద్ధపరిచాడు. ఆ రక్షణ వాడి యేసు క్రీస్తు. ఇప్పుడు మనం నిర్మాణం చేసుకోవాల్సిన పని లేదు. ఆల్రెడీ ఆయన నిర్మించేశాడు. ఆ నిర్మాణం చేసిన యేసు అను ఓడలోనికి మనం బయలుదేరితే మనం వెళ్తే చాలు. మనం రక్షింపబడతాం. కాబట్టి రక్షింపబడిన కుటుంబం నోవాహు కుటుంబం. అత్తల కోడళ్ళు తల్లి కూతురులాగా ఉన్నప్పుడు, వారిలో దేవుని ప్రేమ ఉన్నప్పుడు ఆ కుటుంబానికి రక్షణ. కుమారుడు తండ్రి మాటకు లోబడి జీవించినప్పుడు ఆ కుటుంబానికి రక్షణ.
తండ్రి దేవుని మాటకు లోబడి కుటుంబాన్ని బిడ్డలను సరైన మార్గంలో నడిపించుకున్నప్పుడు ఆ కుటుంబానికి రక్షణ. భార్య తన భర్తకు లోబడి జీవించినప్పుడు ఆ కుటుంబానికి రక్షణ. భర్తను వ్యతిరేకించి భర్తను తృణీకరించి నడిచే ఏ భార్య అయినా ఆ రక్షణలో లేనట్టే. ఏ తండ్రి మాట వినని కుమారుడు రక్షణలో లేనట్టే. తండ్రి మాట వినని బిడ్డల రక్షణలో లేనట్టే. భర్త మాట వినని భార్య రక్షణలో లేనట్టే. అత్త మాట వినని కోడల రక్షణలో లేనట్టే. కోడలను ఆదరించని అత్త రక్షణలో లేనట్టే గుర్తించాలి. నువ్వు రేగి ప్రార్థన చేసినా, పాటలు పాడినా, కానుకలు ఇచ్చినా, నీ కోడలు నిన్ను గౌరవించినప్పుడు, నీ అత్తకు నువ్వు లోబడినప్పుడు, నీ తోడు కోడలను ప్రేమించినప్పుడు, నీ అన్నదమ్ములను ప్రేమించినప్పుడు, నీ తల్లిదండ్రుల మాట విననప్పుడు, నీ భార్య భర్తలు సరైన విధానంలో నడవనప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు రక్షణ లేదు. రక్షణ వాళ్ళలో లేవు. నీవు అనుకుంటున్నావు రక్షణ పడ్డాలి, రక్షణ వాళ్ళ ఉన్నాలి అనుకుంటున్నావు. కాదు కాదు, ఆ భ్రమలో ఉన్నావు. ఎందుకంటే వాడు రక్షింపబడటానికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళ నిర్మాణం కాదండి. వాళ్ళ నిర్మాణం కాదు. దేవుడికి వెళ్ళ వాళ్ళ నిర్మాణం కాకపోయినా దేవుడు ఆ సమయం వచ్చినప్పుడు వాడిని అవసరమైతే వాడిని ఇంకో మార్గంలోనైనా రక్షించేవాడే. ఎందుకంటే వాడు దేవుని మార్గంలో పడ్డాడు. కానీ వాడు రక్షింపబడటానికి మెయిన్ కారణం ఏంటి తెలుసా? దేవుని మాటకు వారు విధేయులయ్యారు. ఆ దేవుని మాటకు ఆ కుటుంబ యజమాని విధేయుడయ్యాడు. ఆ యజమాని మాటకు కొడుకులు, భార్య, కోడళ్ళు విధేయులయ్యారు. వారి విధేయత వారి కుటుంబ రక్షణకు కారణమైంది. వారి విధేయతే. వారు రక్షింపబడటానికి వాడ కాదు కారణం, వారి విధేయత. వారి విధేయతను చూసినప్పుడు దేవుడు ముచ్చట పడ్డాడు. ఎందుకంటే ఏదో ఓ నెలలో వాడగట్టేసేలా, లేక ఒక సంవత్సరాలకు వాడగట్టేసేలా 100 సంవత్సరాలు సుదీర్ఘ కాలం వారు కష్టపడి వాడలు కడుతూ ఉంటే వాళ్ళంతా 8 మంది కలిసి ఆ మొద్దులు తీసుకొచ్చి అలా పెట్టి వాటిని చెక్కి వాటిని సరైన పొజిషన్లో తీసుకొచ్చి వాటిని ఒక్కొక్కటి అమరుస్తూ ఉంటే దేవుడు చూసి ఆనందించాడంట. ఆహా, నా మాటకు ఎంత విలువిచ్చారు వీళ్ళు. నోవాహు ఒక్కడే నీతిమంతుడు అనుకున్నా, కానీ నోవాహు కుటుంబము ఎంత విధేయత కలిగిన కుటుంబం, ఎంత ఆప్యాయత కలిగిన కుటుంబం, ఎంత అన్యోన్యత కలిగిన కుటుంబం. ఈ కుటుంబము రక్షింపబడాలి. దేవునికి స్తోత్రం. అసలు దేవుడు ముందు చెప్పింది నీ కొరకు వాడగట్టుకని చెప్పాడు. మీరు గమనించినట్లయితే అక్కడ దేవుడు చూడండి, 14వ వచనం, 6వ అధ్యాయం 14.